పెనుగంచిప్రోలులో శ్రవణ్ మృతదేహం వద్ద బోరున విలపిస్తోంది అతని పెద్దమ్మ కవిత. తల్లిదండ్రులు చనిపోయినా అల్లారు ముద్దుగా పెంచుకున్నామన్నారు. కన్న పిల్లల కన్నా ఎక్కువగా చూసుకున్నామంటున్నారు. శ్రవణ్ యువతి ఇంటికి వెళ్లేటప్పుడు తమకు చెప్పినా వెళ్లి కాపాడుకునే వాళ్ళమంటున్నారు. హాస్పిటల్కి వెళ్లి చూసేసరికి శ్రవణ్ చనిపోయాడని చెప్తోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. సాయి పెద్దమ్మ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మా అంతకు ముందు ఇలాంటిది ఏమైనా చెప్పారు, ఇట్లా బెదిరింపులు వస్తున్నాయని శ్రవణ్ సాయి మీకు ఏమైనా మాట్లాడడం జరిగిందా మీతో? అలాంటి ఏం చెప్పలేదయ్యా. ఏమన్నా ఉన్నా కూడా దాచుకోవద్దయ్యా, అబద్ధం చెప్పొద్దు, నిజమే మాట్లాడయ్యా అని చెప్పిందమ్ము. కాలేజీ పోతున్నవా అయ్యా అని రోజు ఫోన్ చేసుకునేదాన్నమ్ము. ఇట్టవాడిని ఎప్పుడు బెదిరింపులు వస్తున్నాయని కానీ ఏమీ మాతో చెప్పలేదయ్యో. వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పినట్టు కానీ మాతో చెప్పారు కదయ్యో. ఇట చెప్పుంటే మేము తీసుకొచ్చుకునే వాళ్ళం అయ్యా, ఇంటికి ఇటు చేర్పించుకునే వాళ్ళం అయ్యా. నాకు పోలియో కాలయ్యా, ఇట్టనే ఎత్తుకొని పెంచుకున్నాయ్యా. నా తమ్ముడు కొడుకైనా నా కొడుకు లాగాను. నన్ను అమ్మే అంటాడయ్యో, మా ఆయన మావయ్య అంటాడయ్యో. మా పిల్లగాళ్ళని మేము చదవలేదే, అమ్మ చదివింది అయ్యో. ఈ పిల్లగాడిని మేము చదువుకున్నాం అయ్యో, తల్లిదండ్రులు లేడాను. మేము ఇట్టే చేస్తాడు అనుకోలేదయ్యో. ఫోన్ ఎత్తట్లేదు. మొన్న ఫోన్ ఎత్తిండమ్మో, నిన్నగా మొన్న ఆ సాయంత్రం ఎత్తిండయ్యో. ఎత్తి అమ్మా నీ ఫోటోలు పెట్టిండమ్మ 16. అవా నీ కొడుకు చూడమ్మా, నీ చిన్న కొడుకు ఎంత సినిమా స్టార్ లాగా ఉన్నాడు, చూసుకో అమ్మ అన్నాడమ్మో. నాకు సినిమా స్టార్ లాగుంటే నాకు ఆనందమేగా అయ్యా అన్నానమ్మ. నేను ఆనందంగా ఉంటాను అయ్యా, నువ్వు ఎంత ఆనందంగా ఉంటే నేను అంత ఆనందంగా ఉంటా అయ్యా. తల్లి కొడుకు ఆనందమేగా అయ్యా అన్నానమ్ము. అమ్మ మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తలే అమ్మ మళ్ళీ అని పెట్టేసిండు. ఇక అదే ఆఖరి మాట అయ్యో. మళ్ళీ చేస్తా ఉండమ్మా, ఒకసారి ఫోన్ వస్తుంది అన్నాడు అమ్ము. అంతే పెట్టేసిండు అమ్మో. అమ్మ పెట్టేసిన తర్వాత మేము నిన్న కాలేజీకి పోయి చేసుకుంటాంగా. ఎత్తి మీరు మాట్లాడుకున్నారా అండి, హాస్పిటల్లో ఉన్నాం, హాస్పిటల్లో వేసినవి అన్నారమ్మో. హాస్పిటల్లో వేసినవంటే ఏ చెయ్యి కాలు ఇరిగిందో ఏమో, హాస్పిటల్లో ఉన్నాడు మాట్లాడదామనుకున్నారు కానీ ఇంత గొప్ప వచ్చింది అనుకోలేదు అయ్యో. మేము కారు డ్రైవర్ని మాట్లాడుకున్నాం అయ్యో. మాట్లాడుకుని పోదామని మళ్ళీ ఎమ్మటే ఫోన్ వచ్చిందమ్మ, మా బావగారు అబ్బాయిని పోవన్నవమ్మో. నిజాంపేట హాస్పిటల్ అంటే మా బావగారు అబ్బాయిని బాగున్నవయ్యో, పోయి చూడమన్నవయ్యో. పోయి చూసాక ఇంకెక్కడ చచ్చిపోయిండని చెప్పారయ్యా. ఇంకా చచ్చిపోయిండని చెప్పిన తర్వాత ఇంకేముందయ్యా, పక్కన పారిపోయిందయ్యా. మా గంప పారిపోయిందయ్యా. నేను పెంచుకున్న దానికి సార్థకత ఏముందయ్యా. నా తమ్ముడు కొడుకైనా నేను అంత ప్రాణంగా పెంచుకున్నాను. నన్ను అమ్మే అంటాడయ్యా, నన్ను అమ్మే అంటాడయ్యో. ఆయన మావయ్య అన్న నన్ను అమ్మే అంటాడయ్యా. నా పిల్లగాళ్ళ కంటే ప్రాణంగా పెంచిండయ్యో మా ఆయన కూడా. ఇంటికి మాట్లాడదామని పిలిచి ఇలా చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ ఏందయ్యా. వాళ్ళు ఏం మాట్లాడదామని పిలిచారో తెలియదు అయ్యా. ఈ పిల్లగాడు ఎవరికి కష్టం వచ్చినా పోతానంటాడయ్యా. ఆ పిల్ల వాళ్ళ ఇంట్లో ఎరాస్ చేస్తున్నారని చెప్పి ఫోన్ చేసిద్దంట అయ్యా. ఎప్పుడు ఫోన్ చేస్తే ఈడు పోయేవంట. ఎందుకురా నీకు ఆ పిల్లతోటి, ఆ పిల్ల ఎవరురా నీకు, ఎప్పుడు 10th చదువుకునేటప్పుడు అయ్యా. ఎందుకంటేనేమో అంటే ఏం లేదమ్మా, అది ఏం కాదమ్మా, ఎవరికైనా హెల్పింగ్ నేచర్ ఉండాలమ్మా, దానికి ఇబ్బందిగా ఉందంట, ఒకసారి వెళ్ళి చూసి వస్తాను అనేవాడమ్మో. అమ్మ ఎప్పుడు పోయినా ఈసారి ఇట్లా చేశారమ్మా, నమ్మిచ్చి మోసం చేశారమ్మా. మేము ఫ్రెండ్షిప్ అనుకుంటాం అయ్యా, మాకేం తెలుసు అయ్యా, మేము ఫ్రెండ్షిప్ అనుకున్నాం అమ్మ. ఇట్లా పిల్లగాడు ఫోన్ ఎత్తకుండా పోయేసగల మా గుండెలు పగిలిపోయినాయి అమ్మో. వాడు పోయేది కూడా మాకు చెప్పి ఉన్నా, మేము ఎట్టో కట్టు చచ్చేవాళ్ళం, వాడుకో కాపాడుకునేవాళ్ళం అమ్మ. అందరూ ఉన్నామమ్మ, గంపంతా పలగబోతామా మాకు. మేము ఒక పిల్లగాడిని చదువుకోలేకపోయినాం అయ్యా, కాపాడుకునేవాళ్ళం అయ్యా. పొయ్యో మేము ఆగమేఘాల మీద కారేసుకొని పోయి కాపాడుకునేవాళ్ళం అయ్యా. నా పిల్లగాడికి ఇట్ట చేసిన వాళ్ళకి మాత్రం నాది వాడు తప్పించుకున్నాడు అయ్యా. ఒక ఆడమడిసి కొడితే నా పిల్లగాడు ఇట్ట చచ్చిపోయేవాడు కాదయ్యా. నా పిల్లగాడు బలంగా ఉంటాడు, స్టామినా ఉంటుంది అయ్యా. పక్కంగా ఉన్నా కూడా నా పిల్లగాడికి ఒక్క ఆడమడిసి కొట్టిందని, ఇంత ఆడమడిసి కొట్టిందంటే నేను నమ్మనయ్యో. ఏం చేసుకున్నారో, ఏం మాయ చేసుకున్నారో మాకు తెలియదు అయ్యో. వాడు ఏం మేనేజ్ చేసుకున్నారో మాకు తెలియదు అయ్యో. నా పిల్లగాడిని నలుగురు 5 వాడు ఉంచుకుందా, ఆమె మొగుడు వాళ్ళందరూ చేశారు.
రాకూడదయ్యా. వాళ్ళ ఇంటిలో బాధ అలాగే పోవాలయ్యా. మేమెంత ఏడుతున్నామో వాళ్ళు అంత ఏడవాలయ్యా. నా పిల్లగాడిని ఎంత ఇచ్చేసిన వాడు అంతే వాళ్ళు కఠినంగా శిక్షించబడాలయ్యా. ఏ ఒక్క దోషి కూడా అసలు ఇది తప్పించుకోకూడదయ్యా. అయ్యా తప్పించుకోవడం అనేది జరిగితే మీ జర్నలిజమే వేస్ట్ అయ్యా. నేను చెబుతున్నా, మీరు నిజమైన జర్నలిస్టులు అయితే నా పిల్లగాడికి మాకు న్యాయం చేయండి అయ్యా. నా పిల్లగాడి 15 రోజులు మీరు న్యాయం చేసి చూపించండి. మీరు న్యాయం చేసి చూపించమని మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా నేను. అంతేనా? ఏంగా నేను చెబుతున్నా ఏడ్చిగా అమ్మ. నేను జ్వరం జరిగిందని నేను ఐర్లాండ్ పోయి వచ్చిందమ్మ 3 ఏళ్ళు. అమ్మ ఎయిర్పోర్ట్ పక్కనండి.